ఈరోజు వీడియో కొత్తిమీర రైస్. బిర్యానీ రుచిని మైమరిపించేంత టేస్టీగా ఉంటుంది ఈ రైస్. జస్ట్ 10 మినిట్స్ లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చేసుకోవటానికి 1 కప్పు కొత్తిమీర, 3 లేదా 4 పచ్చిమిరపకాయ ముక్కలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, లవంగం 1, యాలక 1, 2 చిటికెళ్ళ పసుపు, అవసరమైతే కొద్దిగా వాటర్ ని వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. ఈ పేస్ట్ ని పక్కన పెట్టుకోండి. తర్వాత 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేడైన తర్వాత బిర్యానీ ఆకు 1, 1 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని జీడిపప్పు పలుకులు వేసి ఫ్రై చేసుకొని, ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు, హాఫ్ క్యారెట్ ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు, రుచికి తగ్గ ఉప్పుని వేసి ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతటిని వేసి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. 2 కప్పుల చల్లార్చి పెట్టుకున్న అన్నం ని వేసి బాగా మిక్స్ చేసి ఇంకొక 1 మినిట్ ఫ్రై చేసి దించేయండి. మేథీ రైస్ మెంతాకు గుమగుమలతో చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఒక్క మెతుకు కూడా వదలకుండా ఇష్టంగా తింటారు. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టీ స్పూన్ నెయ్యిని వేసి వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రని వేసి ఇది కాస్త వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పును వేసి కాస్త ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసి ఫ్రై చేసి ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు, 5-6 పచ్చిమిరపకాయ ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు, ఒక ఎండుమిరపకాయని వేసి ఉల్లిపాయలు కాస్త వేగనివ్వాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా పసుపుని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని హాఫ్ కప్ మెంతికూరని చిన్నగా కట్ చేసి వేసుకోండి. తర్వాత లో ఫ్లేమ్ లో 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 కప్పుల చల్లార్చిన అన్నంని వేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకో నిమిషం ఫ్రై చేసుకొని దించేయండి. అంతే, కమ్మని మేథీ రైస్ రెడీ.